ఇంత దారుణమా? ఒక శవాన్ని తీసుకొచ్చేటటువంటి మార్గం కూడా లేకుండా ఇంత దారుణంగా కడతారు. రైట్స్ ఎవడిచ్చాడు నీకు? కొట్టడానికి నువ్వు ఎందుకు వచ్చావు? కొట్టే హక్కు ఎవడిచ్చాడు నీకు? ఎవరు నీకు కొట్టింది? ఎక్కేసావు నీకు? చెత్తనా కొడక. ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? మీ ఇష్టం వచ్చినట్టు కర్రలతో వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టినా ఎవడు అడిగే దిక్కు లేదని చెప్పా. ఏంటి మీ దౌర్జన్యం ఏంటి? నాకు అర్థం కాదు. కానీ మీ దౌర్జన్యం ఏంటి? మీ దౌర్జన్యం ఏంటి? అదే మాట్లాడుతున్నాను. మీ దౌర్జన్యం ఏంటి? ఏ హక్కు ఉందని దగ్గర పెట్టు. దగ్గర పెట్టు. అర్థమైందా? దగ్గర పెట్టు. ఎందుకని దౌర్జన్యం చేస్తున్నారు మీరు? ఎందుకని దౌర్జన్యం చేస్తున్నారు మీరు? దేనికని దౌర్జన్యం చేస్తున్నారు మీరు? ఏ బలం చూసుకుని దౌర్జన్యం చేస్తున్నారు మీరు? ఏ హక్కుతో దౌర్జన్యం చేస్తున్నారు మీరు? ఏ హక్కుతో దౌర్జన్యం చేస్తున్నారు మీరు? ఏ హక్కుతో దౌర్జన్యం చేస్తున్నారు? ముగ్గురికి కూడా సమాధానం చెప్పాలి. నువ్వు దౌర్జన్యం చేయడానికి వచ్చావు కదా, కొట్టడానికి వచ్చావు కదా, కొట్టడానికి వచ్చావు కదా, దౌర్జన్యానికి వచ్చావు కదా. ఏ హక్కుతో నువ్వు నాకు కొడతావు? నువ్వు నువ్వు కాలువ తవ్వుతున్నావు. ప్లేస్ మాది కాదనుకో. ఫస్ట్ ఓకే, నువ్వు అలా చెప్తున్నావు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తావు. ఎవడ ప్లేస్ డౌన్ లో మా ఇల్లు ఉందా? నువ్వు కాలువ తవ్వేస్తే డ్రైనేజ్ అది కాలువ ఇప్పుడు కాదు, 60 సంవత్సరాల నుంచి ఉంది. 60 సంవత్సరాల నుంచి అలాగే వెళ్తుంది. అది ఆ వాటర్ ఇప్పుడు కాదు, 60 సంవత్సరాల నుంచి అలాగే వెళ్తుంది. ఇప్పుడు నువ్వు వద్దని చెప్పి, కావాలని చెప్పి నా మీద ఏదో అటాక్ చేయాలని, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోండి మీరు. ఏంటి దౌర్జన్యం? ఏంటి దౌర్జన్యం? ఏంటి దౌర్జన్యం అంటున్నాను. ఎవరు దౌర్జన్యము? ఎవరు కొట్టారు? కొట్టడానికి వచ్చింది నువ్వానేనా? కొట్టడానికి వచ్చింది నువ్వానేనా? నువ్వు కొట్టడానికి వచ్చింది నువ్వానేనా? ఎన్నిసార్లు కొడతావు మా మీద? ఎన్నిసార్లు మా మీద దాడి చేస్తావు? ఎన్నిసార్లు మా మీద దాడి చేసావు? ఎందుకని దాడి చేస్తున్నావు? ఏం ఆక్రమించుకున్నాం? ఏం దోచుకున్నాం? నీ ఆస్తి, నీ ఆస్తి ఏం దోచుకున్నావయ్యా? ఏం దోచుకున్నానని నా మీద వచ్చావు? ఏం దోచుకున్నానని నా మీద దౌర్జన్యానికి వచ్చి, కొట్టడానికి వచ్చి, కర్రలతో కత్తులతో నీ ఇష్టం వచ్చినట్టు ఏం దౌర్జన్యమే? నీకే హక్కు ఉంది? నీకే హక్కు ఉంది? నీకే హక్కు ఉందని నా మీద దౌర్జన్యం? కాలు పట్టు. కోటేసారి నీ భూములకి తీసుకొస్తే ఎప్పుడు నీకేం తెలుసు?
నీ భయపడితే భయం ఏం భయం మాకు భయం నీ చెప్తే ఇది నా జాగరా నీ జాగా నీ ఉండు ఇంత ఓరాకున్నారు నా జాగా అంత ఓరాకలా పట్ట పట్టుకుంటా అది పట్ట నాకు నీ వచ్చే నాకు చెప్పడానికి నాకు నీవా ఓ నేను నీకు భయపడను నా ఇంటికి ఓకే ఆ రోజుల్లో నీవు ఇప్పుడే ఏంటి చూస్తావు ఏం చేస్తావు నీవు ఏం చూస్తావు నాకు నేను కట్టుకుంటా నీ పట్టాత ఎంత వరాకి నీ పట్ట నీ వాటి చెప్పడానికి నేను ఎవరికి నా భూమికి నేను నా ఇల్లు ఇంకా మోసుకొని వస్తావా నీకు మోసుకొని వస్తాయి మోసుకొని వస్తున్నా మరి ఎక్కడి నుండి ఇక్కడ నుండి తలాసింగ్ నుండి నేను తలాసి కట్టాగా కొనుక్కుంటా అక్కడ కాగా ఇచ్చినారు ఎవరు ఇచ్చి నీవా మాధవరావు మాదారావు ఆ పట్టాలను మా దగ్గర ఉన్నారు అదే మరి తీసుకోరా ఎంత వరాకున్నదో నీ నీ పట్టుకుని నాదాన్ని నాకు పొడిస్తే ఏమో చెప్పడానికి ఉండాలి తెలుసా ఏమనుకుంటావు ఎవరు చేస్తాడు చూద్దాం ఎవరు పని అయిపోతాడు ఎవరు పని ఎవరు నీ భూమి కాదు నాది కట్టుకోవాలి నీ ముందు ఒకటి ఆస్తికి సంబంధించి ఇల్లే ఆ ఉలిపీరు వరకు తీసుకుంటా నా ఇంటికి నేను కట్టుకుంటాను ఏంటి లేనప్పుడు ఇది ఎత్తి ఎవరేం చేయలేదు మనం కట్టుకున్నాం ఇది నీకు అమ్మన్నారు కదా ఏం చేతకారం ఏం చేస్తావు నీవు ఏం చేస్తావు నాన్న కట్టుకుంటాను నీ పట్టా తీ పట్టుకుని వెళ్ళు ఏ పై చెట్లు ఇక్కడ వేయడం లేదు చూసి పండ్లు తిన్నవారు ఎందుకు కాల్తీస్తాను చూడు మన ఒకసారి నరికేమన్నా నరుకు ఒకసారి బాగా అయిపోతాడు నీ అతవా నేను అతను చూడు ఒకసారి నా భూమికి నీవే పడరా నా ఇంట్లో కొడుకు నీవే వాటి చెప్పడానికి ఎప్పుడు కూడా ఎత్తుకున్నాడు ఇందాక మా అమ్మకి వీడియో తీసి ఏం చేస్తావు చెప్పు వీడియో తీసి ఏం చేస్తావు చెప్పు కొన్ని వీటికి ఏమైనా తీసుకో నాలుగేమంటాను వచ్చాను నేను ఎవరు చేసినాడు వాడికి కొనేటప్పుడు నుంచో వాడు కొనేటప్పుడు ముందు కొనేటప్పుడు నుంచో ఇక్కడ గీత వాళ్ళ అదే మన ఇంటి దగ్గర చెప్పేసి మన ఇంటి వైపు అడుగుతుంటే గొడవ పడుతుంది సార్ బేస్మెంట్ ఎంత ఉన్నది బేస్మెంట్ ఎంత ఉన్నది ఇంకా ఇదే ఉన్నది ఇంకా ఇదే ఉంది బేస్మెంట్ దాని మీద కట్టేసారు అర్థమైందా అంత అన్నాడు వాడు నీవు సంసారాన్ని కాదు నీవు సంసారం దాని బొమ్మది నీ సంసారం కాదు సంసారం ఇస్తాను
నేను ఎప్పుడు రాస్తున్నాను నేను కట్టి వినాలా ఇది కొనేవాడు కొనుక్కుంటుంది ఇల్లు మాధవరికి నేను సంతకం చేసేది వాడు నేను ఇల్లు మొత్తం సంతకం చేశాడు మా నాన్న. మాధవరికి సంతకం నేను చేశాను ఆ ఇల్లు దాకా చేశాడు మా నాన్న సంతకం. ఏమో బాత్రూంలో కూడా చేశాడండి. మీరు వచ్చినారు నేను నాకు వస్తాను వేరే వాడు వాడు ఎవరు పిలిచినా పెద్ద మనుషులుగా వచ్చారు. అలాగే పెద్ద మనుషులు సంతకం చేశారు. వాళ్ళు ఇల్లు ఆక్రమించేస్తారు. నీ సొమ్ముడు ఏమో ఇప్పుడు నువ్వు నాకు పిలుస్తా పెద్ద మనిషిగా ప్లేస్ కొనుక్కుంటా రేపు పొద్దున నేనగా సంతకం పెట్టి నీ ఇంటికి వచ్చేస్తా ఒప్పుకుంటావా నువ్వు? అలా వచ్చేస్తున్నావు నువ్వు. అలా వీడి మీదకి వచ్చేస్తున్నావు నువ్వు వీడి ప్లేస్ కి. మరి అలాగే వచ్చేస్తున్నావు కదా. కొత్త పక్కన దాని కొత్త ఏంటయ్యా? అది కూడా వేస్ట్. అది కూడా తీయాలి నువ్వు. మా గుమ్మ మీద కట్టావు నువ్వు, మా ప్లేస్ మీదకి. ఇంతవరకు వారిది వీధి మీది అని ఆ సెట్ ఉన్న వరకు వారిది ఏం చేస్తున్నామయ్యా? జాగ్రత్త నాకు అవసరం లేదు. ఇప్పుడు కూడా తీసుకొచ్చింది నాకు జాగ్రత్త నాకు అవసరం లేదు. ఆ చెక్క అవి నేను పడవేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు సరిహద్దు ఉంది కదా మాయా, అలా తీసుకుంటారట మాయా. అదే హోల్ లాగా ఉంది కదా, అటువైపు వీళ్ళదే అంట. ఇక్కడ దాకా ఆపమని చెప్పాను కదా, ఆదివారం మాట్లాడిన తర్వాత కట్టండి అని చెప్పాను కదా. ఏంటి మా ఆపంటే ఆపలేదు కదా మరి. నీవు అప్పుడు సిగ్గాడ పుట్టి పెరిగిన వండే మరి ఆ ఇల్లు సరిహద్దు ఎలాగ ఉన్నదమ్మా చూసావా? అక్కడ నుంచి ఎలా ఉన్నది పట్టుకొని ఆదివారం వచ్చేదాకా ఆగదు కదమ్మా. మరి కొనుక్కున్నాం మీకు అమ్మిన వాళ్ళు రాసిస్తారు కదా ఇన్ని అడుగులు అనేసి. ఆగుమని ఒక్క మాట అన్నదా. ఆదివారం మాట్లాడిన తర్వాత మీరు కట్టుమనగానే కట్టామంటే ఇక్కడ దాకా పడవలసి ఇక్కడ దాకా మొత్తం అంతా ఇదంతా మీదే కదా, మీకు అన్ని తెలుసు కదా. మరి అది తేల్చేంత వరకు గోడ కట్టవద్దని ఒక మాట తమ్ముడు అంతే కదా తమ్ముడు. బేస్మెంట్ అక్కడ దాకా ఉండేది కదా. పడగొట్టి గోడ కట్టమన్నారు కానీ సరిహద్దుల వరకు కట్టమని చెప్పలే. పడగొట్టి గోడ కట్టమని. గోడ ఎక్కడి వరకు ఉండిందో అది తెలియకుండా మాట్లాడుతున్నారు కదా, అది మాట్లాడుతాను నువ్వు. పోలీస్ స్టేషన్ ఇలా పట్టుకొని నేను మాట్లాడతాను. కాదు పిన్ని, గోడ కూడా ఇక్కడ దాకా లేదు. పొడిచిన గోడ అక్కడ ఉంది. లేని టైం చూసి గోడ అక్కడ వరకు ఉంటే ఇక్కడ వరకు మీకు తెలియదు కదా, కట్టించేసుకున్నారు. ఆ గోడ ఎక్కడ వరకు ఉండిందో తెలియదు. ఇక్కడ వరకు లేదన్నా బేస్ మఠం, అసలు ఇక్కడ వరకు లేదు. బేస్ మఠం వినామా ఒకసారి. ఇక్కడ దాకా పొడితే చిన్నదంటే సరే మీరు గోడ పడలేదు కాబట్టి ఇక్కడ వరకు ఇక్కడ వరకు లేదు గోడ, లేదు అసలు లేదు. అది ఆవిడ ఇటు అటు
అక్కడ నుంచి మీకు ఇక్కడ వరకు అన్ని వాళ్ళు రాసిస్తుంటారు కదా పేపర్ తీయండి. ఆడే కొట్టినాడు రౌనా ఆ బాబు వీళ్ళందరూ కలిసి నాకు కొట్టేశారు తెలుసా. హాస్పిటల్కి వెళ్ళి అది ఎక్కడి స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం చేయలేదు. మరి ఆ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు. ఉదయం కొట్టగానే బ్లడ్తో పాటు నేను వెళ్ళి 6 గంటల దాకా పిల్లలు ఆయన కూడా ఏం న్యాయం చేయలేదు. ఆ రామకృష్ణ అనేవాడైతే జుట్టు పట్టుకొని కొట్టాడు నాకు. నిజామక్క తిరగడం అది చెప్తే గొడవలకి వస్తాను. కొంచెం ఎంత వాళ్ళు పిల్లలు అయినా ఇవ్వడం రావడానికి జాగా ఉంచాలి కదా. చూస్తున్నారు కదా మీరు కూడా. పాత గోడ కూడా ఉంది అక్కడ వరకు ఉండింది. అక్కడికి మాట్లాడేదాకా ఈ గోడ మాత్రం కట్టవద్దు అని మేము చెప్పామా? పాడగొట్టిన గోడ ఇక్కడ కూడా కాదు, ఇంకా ముందుకే ఉంది. మా ఇంటి ముందు కట్టేశారు మీరు. ఇంకా మేమేమంటాం మా అన్న వాళ్ళ కదా మేము కాదు. అదే ఇంకా ఇలా కలిపేసుకొని ఇది కూడా కాదు అని చెప్పండి. ఇంకెందుకు ఇది కూడా గోడ ఆ గోడ ఫోటో ఇవ్వు, ఈ ఫోన్ లో ఉంటుంది. ఆ గోడ అక్కడికుంటే ఇక్కడ వరకు కట్టేశారు. సరే మా వాళ్ళే ఏదో తర్వాత మాకు ఏదో న్యాయం చేస్తారని మేము కాదు. ఇది కూడా మూసేస్తే ఎలా ఉంటుందప్ప? ఇది కూడా మూసేస్తే ఎలా ఉండాలి? ఫోటో చూపిస్తే అక్కడ వరకు ఉందా గోడ? అక్కడ ఉంది. అసలు ఇంత ఇంటి ముందు కూడా లేదు. కానీ దర్శనంగా చేసేస్తున్నారు. స్టేషన్ కట్టినారని వాళ్ళందరూ అన్నామే. స్టేషన్కి వెళ్తే ఈ వెధవ కోసమే మధ్యలో మేము ఇరుక్కుపోయినామే. ఇదంతా కొట్టాలేదే నాకు ఇక్కడ దాకా ఆపేస్తాం. ఎందుకంటే మా జాగా ఇక్కడ వరకు ఉంది కాబట్టి మీరు స్టేషన్లో చెప్పాలి కదా. కాదు గీత కట్టిస్తాము అంటే ఈ మొత్తం కట్టించాలి వాళ్ళు. కాదే ఇదంతా కొత్తదే అది కూడా కొత్తదే. ఇటువైపు కాదు. అర్థం కాదా? ఎక్కడ వరకు పొడిచారో మా దగ్గర వీడియో ఉందండి. అమ్ముడు చూడక్క అక్క ఒక్క మాట చెప్పండి. ఇది నాకు తెలియకుండా ముందు కట్టేస్తుంది మళ్ళీ. కట్టలేదండి, మీకు తెలియకుండా మేము కట్టలేదు. మీకు తెలియకుండా మేము కట్టలేదు. మీకు తెలియకుండా మేమైతే కట్టలేదు. మా జాగా ఇంతవరకు ఉన్నదని మేమే అక్కడ దాకా ఆపాం. పోనీ ఈ జాగా మీదంటే మీకు ఇచ్చేస్తాం. మాదంటే మేము ఇక్కడ వరకు మా జాగా కాబట్టి ఇక్కడ వరకు ఆ మట్టి కూడా చేయకండి. ఇది ఆదివారం దాకా ఏడు చేస్తారు. మీ ఇష్టం అంటే మీకు ఒపీనియన్ మీరు ఇది చేసుకుంటారంటే సర్దుకొని కట్టుకున్నారు. మీరు తర్వాత అదే నేను కావట్లేదక్క. మీరు చెప్పింది వింటా, నేను చెప్పింది మీరు వినండి. మరి అంత ఇంతవరకు మా గోడ అంటే మా జాగా ఇక్కడ వరకు ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు ఆపుతాం. మీరు చెప్పండి. సీఏ గారు పర్మిషన్ మీరు ఇచ్చారట కదా. మా జాగా కూడా ఇచ్చేసారా మీరు అడగండి. మేము కూడా మా జాగా మేము అడుగుతాం. మీతోనే మేము మీరు ఎంతవరకు ఉన్నదో అది కొలిసిన తర్వాత మీరు ఎంతవరకు ఉందో పడగొట్టండి. నేను చెప్తాను కదా, నేను నాది బాధ్యత. ఆయిల్ వాడు
ఆ ఇంటి వడ్డీ కాదు. గడ్డంపుకి నీళ్ళు అదే సార్ ఇదా ఆపాలి కదా మీరు. మేము ఆపాం సార్ లాస్ట్ టైం గతంలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆపినప్పుడు చిల్లికి కొట్టేశారు సార్. కొట్టేసిన తర్వాత గతంలో కూడా మాకు కొట్టడం జరిగింది. పంచాయతీ పెట్టారు, పంచాయతీలో పెట్టారా? పంచాయతీ కూడా పెట్టారు. పంచాయతీ వాళ్ళు కూడా చెప్పారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, తర్వాత తహసీల్దార్ వాళ్ళు కూడా వచ్చారు. 2 అడుగులు